రెడ్డి గారికి, ఏవి సుబ్బారెడ్డి గారికి, బాబన్ గారికి, రవికృష్ణ గారికి, ఏవి ప్రసాద్ గారికి, అలాగే మా మిత్రులు గఫార్ అండ్ సుభాన్ టింబర్ డిపో వాళ్ళకు నేను అడిగిన వెంటనే ఈరోజు కార్యక్రమం అంతా ఏర్పాటు చేస్తానని చెప్పి నాకు మాట ఇచ్చి ఈరోజు ఇంత గ్రాండ్ గా రన్ చేసినందుకు వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వైకాపా పాలన అంటే అరాచక పాలన, మైనార్టీల పైన, ఎస్సీల పైన చాలా అఘాయిత్యాలు జరిగినాయి ఈ ప్రభుత్వంలో. కాబట్టి ఏ ప్రభుత్వానికి ఓటేస్తే మంచి జరుగుతుందని మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు మేధావులు, మీకు అందరికీ బాగా తెలుసు, ప్రతిరోజు పేపర్ చూస్తున్నారు. ఇక్కడ నంద్యాల అభివృద్ధి ఏం చెందింది? 25 సంవత్సరాలు ఫరూక్ గారు ఉన్నారు, ఇక్కడ ఏం చేశారని అడుగుతాడు. వాడు నిక్కరే వేసుకోలే, ఫరూక్ సార్ మినిస్టర్ అయినప్పుడు వాడు మాట్లాడేవాడు. ఇక్కడ ఇప్పుడు ఏం తెలుసు? అభివృద్ధి చేసింది, దానధర్మాలు చేసింది ఫరూక్ సార్ కుటుంబం. ఫరూక్ సార్ శ్రీనివాస్ నగర్ గేట్ లో ఆయన సొంత ఆఫీస్ ఇంటిని అంతా పడగొట్టి రస్తాగా ఇచ్చేసినాడు. పద్మావతి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి స్థలాన్ని ఇచ్చి రాకపోకలకు రస్తా ఇచ్చాడు. ఖలీల్ సిద్దిక్ స్కూల్ ను ఇచ్చాడు. అలాగే సాయిబాబా గుడికి స్థలం ఇప్పించారు, అయ్యప్ప స్వామి గుడికి స్థలం ఇప్పించారు. ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పక్కనే ఫరూక్ నగర్ అంతా అభివృద్ధి చేసి సార్ పేరే పెట్టారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు అవుతా, వీళ్ళు కూడా కళ్ళు మూసుకొని పోతా ఉన్నారు రోడ్ల మడి, ఏమి కనపడడం లే. ఎన్నో ఈద్గాలు కట్టించినాడు, వాళ్ళకేం అర్థం కావడం లేదు. ఎక్కడి నుంచి వచ్చినారు వాళ్ళు? ఏ ఊరు నీది? కొండ సుంకేశ్వర. నాది నంద్యాల, నంద్యాల నా అభివృద్ధి నా నంద్యాల అని మాట్లాడతాను. నీ అభివృద్ధి ఎక్కడ ఉంది? ఇక్కడ ఎక్కడా లేదు. ఇక్కడ దోసడానికి వచ్చినావు, దాచుకోవడానికి వచ్చినావు. 100 రూపాయలు స్థలం కొంటావు, 10,000కి అమ్ముతావు. అంతా చుట్టుపక్కల మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారమే. వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు రోడ్డు పోతుంది 4 లైన్, ఎక్కడి నుంచి కర్నూలు నుంచి కడప ఏరియాకి పోతా ఉంది. ఇంజనీర్తో మ్యాప్ తెప్పించుకున్నాడు, చూసినాడు ఎక్కడెక్కడ పోతా ఉందని. రైతుల చేపలు ఇట్లా పోతుందని చెప్పి ఎకరా 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు పట్టుకున్నాడు. ఇప్పుడు 5 కోట్లు, 10 కోట్ల వరకు పోతుంది. ఇక్కడ ఎక్కడ అభివృద్ధి చేసినారు? ఎక్కడ అభివృద్ధి చేయాల? మళ్ళీ ఈ మధ్య నూనెపల్లి నుంచి చపలమడుగు వరకు స్టేట్ హైవే అవుతుంది. ఆ గ్రామాల వాళ్ళు, కానాల రైతుల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కేవలం ఇక్కడ నంద్యాలను అభివృద్ధి చేయడానికి రాలేదు, కేవలం డబ్బులు సంపాదించడానికే వచ్చినారు వీళ్ళు. అందుకే వీళ్ళకి ఈస్ట్ ఇండియా కంపెనీ అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి సోదరులారా ఎవరు మర్చిపోవద్దు. ఇప్పుడు ఈయన ఫరూక్ సార్ కు ఓటు పోగొట్టుకున్నామనుకోండి, ఏదైనా తప్పిదం జరిగింది అనుకోండి, మళ్ళా భవిష్యత్తులో ఇటువంటి నాయకుడు మనకు దొరకడు, రాబోడు. కాబట్టి ఖచ్చితంగా ఫరూక్ సార్ ఓటు వేసి మనం గెలిపించుకుంటూనే భవిష్యత్తులో ముస్లింలకంతా అవకాశం ఉంటుంది. లేకపోతే కనీసం వార్డు కౌన్సిలర్ కూడా రాలేని పరిస్థితి ఉంటుంది. ఇది గుర్తుంచుకొని ఫరూక్ సార్ని గెలిపించుకోవాలా. ఫరూక్ సార్ని గెలిపిస్తే ఉప ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా మీరందరూ ముస్లిం సోదరులు, మహిళలు అందరూ ఆలోచన చేసుకొని ఫరూక్ సార్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారా. మళ్ళా భవిష్యత్తులో ముస్లింలు అందరూ కూడా ఈ మన మున్సిపాలిటీలో కానీ ఇంకోటి దాంట్లో కానీ బాధ్యత వహించి మన నంద్యాల మన బాధ్యత అని అభివృద్ధి చేసుకుందామని సభామూర్ఖంగా తెలియజేసి సెలవు తీసుకుంటాం.